నేను మొన్న మాట్లాడుతున్నప్పుడు ఎవరో కొత్త కొత్త వాళ్ళకి భలే అవకాశాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తారో కానీ భలే పడతారబ్బా ప్రొడ్యూసర్స్ని అనే ఒకటి వచ్చింది. అంటే నేను అన్నాను, మనం నోరు దాటుతాం చాలా ఈజీ మాట. అసలు దాటిన దాకా మనం ఒక మాట దాటకుండా ఉంటే కనుక దానికి మనం బానిసలం. మాట దాటితే బానిస, ఆ మాటకి మనం బానిసలం. లేదు అంటే మనం రాజులాగా ఉండొచ్చు సైలెంట్గా ఉంటే. ఎందుకు మనం ఊరికి మాట్లాడుకోవటం అని మీ గురించి ఒక డిస్కషన్ జరిగింది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీడియాలో. నేను ఆ స్ట్రాంగ్గా మీరు ఎక్కడో పనిచేసి ఉంటారనేది నాకు, అంటే ఆ వే ఆఫ్ ద నరేషన్ ఇన్ 1996 సచి అనే ఒక సౌండ్తో వచ్చారు, ఫట్ పని రివీల్ చేసేస్తే కథలోకి వెళ్ళిపోయారు, ఎక్కడ వెయిట్ చేయలేదు. అది నాకు ఫస్ట్ సోనియాని తీసుకున్న బ్రేక్ త్రూ ఉంటుంది కదా, త్రిష మదర్ క్యారెక్టర్ చేసినట్లు నాకు ఎంత అంటే ఆ పాయింట్లో మీరు ఇమ్మీడియట్గా తీసుకున్న అది ఆ అమ్మాయి అనగానే సోనియా అనుకున్నా ఫస్ట్. ఇమ్మీడియట్గా పక్క ఆ పాప అనగానే ఒక బిడ్డ కోసం తల్లి ఎంత దూరమైనా వెళ్తుంది, తను చావడానికైనా వెళ్తుంది, బిడ్డను మాత్రం కాపాడుకుంటుంది అనే పాయింట్ సింప్లీ సూపర్. అది నాకు అందుకని ఐ కనెక్టెడ్ దట్. ఇంకా అంతే, ఇంకా అక్కడ స్టార్ట్ చేసామా, ఇంకా ఆపలేదు మొత్తం. సో పర్ఫెక్ట్గా ఉంది. ఇలాగ మీలా కొత్త డైరెక్టర్స్ వస్తున్నారంటే కొత్త డైరెక్టర్స్ వెనకాల ఎంత కష్టం ఉంటుంది మీకు జనాలకు చెప్పాలనుకున్నాను, ప్రేక్షకులకి సినిమా చూసే వాళ్ళకి తెలియాలనుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది మామూలు పుట్టి పెరిగిందంతా వైజాగ్ అండి. తర్వాత నేను మా ఇంట్లో చిన్నప్పుడు మ్యూజిక్ సంగీతం నేర్చుకున్నాం మేము. కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. సో కర్ణాటిక్ మ్యూజిక్ వెనకాల చిన్న చిన్న కథలు అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సరిగమపమల మీద మాల పట్టు ఉంది కొంచెం అంటే పట్టు అంత పెద్ద పట్టు కాదులేదు కానీ ఎక్కువ ఏళ్ళు నేర్చుకున్నా. సో ఇంటి చుట్టుపక్కల లేకపోతే కలిసే వాళ్ళలో ఆ కల్చర్ అనేది బాగానే ఉంది. కానీ మీ బ్యాక్గ్రౌండ్లో కూడా అయితే ఖచ్చితంగా మ్యూజిక్ సెన్స్ చాలా పర్ఫెక్ట్గా వినపడింది. అదే అయి ఉండొచ్చేమో. మేబీ సో అయి ఉండొచ్చు. అంటే ఎండ్ ఆఫ్ ద డే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇస్తే, బట్ ఆ పాయింట్ ఎక్కడో మీరు చెప్పుంటారుగా నాకు ఇలా కావాలనే రిఫరెన్స్. అది మనకు ఉంటుంది. అంటే మన స్టోరీ మాట్లాడినప్పుడు గురించి కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం ఒక రిఫరెన్స్ లాగా, లేకపోతే మనం చెప్పిన ఎమోషన్కి ఆయన ట్యూన్ అయ్యే పద్ధతి. అంటే ఇప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల నాకేమైందంటే ఆయనతో ఒక కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది. అంటే ఆయన లాంగ్వేజ్ నేను మాట్లాడగలుగుతున్నాను. నేను కొంచెం అంతే కదా, సంగీతం మ్యూజిక్ నేను మాట్లాడగలను. అట్ ద సేమ్ టైం నా కథ తాలూకు ఎమోషన్ నేను చెప్పగలుగుతున్నాను. సో ఆయనకి అర్థం చేసుకుని నీకు ఇది కావాలి అని చెప్పి మాట్లాడుకునే పద్ధతి ఈజీ అయిపోయింది. కాబట్టి నాకేం కావాలో అది ఆయన ఫస్ట్ టేక్లోనే వచ్చేసేది నాకు. నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన ప్లస్ శక్తికాంత్ కార్తిక్ అంటే ఫిదా చేశాడు, దాని ముందు కోంటే కోటి చేశాడు, చాలా చేశాడు. అంటే మీకు ఆయనతో అంతకు ముందు కూడా లాంగ్ అసోసియేషన్ ఉన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అవును. నేను అక్కడ నేను తర్వాత కాలేజ్లో చదువుకున్న తర్వాత బిట్స్ ప్లానీలో చదువుకున్న తర్వాత అక్కడ మాకు సినిమాలు వరల్డ్ సినిమాలు చూడొచ్చు, కాలేజ్లో అందరూ చూస్తాం కదా, అలా చూసేసాను. చూసిన తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ సినిమా పనిచేసింది కోంటే కోటి, శర్వానంద్ అనీష్ కుర్విల్లా గారి డైరెక్షన్. నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. కోంటే కోటికి మన శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్. మరి అలాంటప్పుడు అనీష్ కుర్విల్లాకి చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఆయనకి ఆయన పెద్దది ఇవ్వాలని నా కోరిక. కానీ నా బెస్ట్ డే ఆఫ్ మై బృందా షూట్ ఏంటంటే ఆయన సెట్లోకి రావడం. ఆయన మా పేరెంట్స్ వీళ్ళ తర్వాత హీ ఫీల్ సో హ్యాపీ ఫర్ మీ. ఆయన నిన్న ఫోన్ చేసి నాతో గంట మాట్లాడారు. ఆయన మెసేజ్లు ఐ లవ్ యువర్ హార్ట్ సూర్య అని చెప్పి ఆయన అనే మాటలు వెరీ హ్యాపీ. ఆయన మాట్లాడుతుంటే నాకు ఎమోషనల్ ఆయన మాట్లాడుతుంటేనే నాకు ఒక, అంటే మనం ఎక్కడి నుంచి ఇలా జీరోలో స్టార్ట్ అయ్యామో వాళ్ళ దగ్గరే మనం 100 మార్క్స్ వేయించుకుంటే అంతకంటే ఏం కావాలి. అంటే ఆయన సినిమాల్లో ఆయన దగ్గర పనిచేస్తుంటే సాధారణంగా మన సినిమాల్లో ఎలా ఉంటుందంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అన్ని పనులు చేస్తూ ఉంటారు. కరెక్ట్. కొన్నిసార్లు చిన్న పనులు కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఆయన తాలూకు ఆయన ఇచ్చే విలువ కానీ రెస్పెక్ట్ కానీ ఎలా ఉంటుందంటే, అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే ఊరికే ఆ మనుషులు పనిచేసేవాళ్ళు, అసిస్టెంట్ ఫిల్మ్ మేకర్స్, నువ్వు క్రియేటివ్ జాబ్ చేయడానికి వచ్చావని చెప్పి ఆయన ప్రతిసారి చెప్పాడు. అలాగే ఉంటుంది ఆయనతో. సో అంటే నా పరంగా సమ్వేర్ కథలో రఘు అనే క్యారెక్టర్ మీరు ఎంత ఐడియలిస్టిక్గా ఉంటారో, నా పరంగా నా రొమాంటిసైజ్డ్ వర్షన్ ఆఫ్ ఇది అనీష్ గారు, శేఖర్ కమ్లా గారు, నేను ఇద్దరితో పనిచేశాను. సార్ శేఖర్ కమ్లా గారిని చూస్తే నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో శేఖర్ కమ్లా గారిని రఘుని కాస్ట్ చేద్దామని అడుగుదామా అని కూడా అనుకున్నాను. చేయాల్సింది భలే ఉండేది. నిజంగా అంటే విజయ్ గారు చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ న్యాచురల్ ఆర్టిస్ట్. అందరికి ఆయన చూడగానే ఒక మంచి వాడు అన్న ఫీలింగ్ డెఫినెట్ గా కలిగిద్ది.
కానీ శేఖర్ గారు చేస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. శేఖర్ కమ్లా గారు నేను అడుగుదాం అంటే ఆయన ఆ టైంలో లవ్ స్టోరీలో ఉన్నారు, ఓకే అందులో ఉన్నారు. సో అడగడం అని చెప్పి, కానీ పెద్ద క్యారెక్టర్ కూడా కాదు, ఒక 5-6 రోజులు చేస్తే సరిపోయేదేమో. అంతే మేము చేసింది 3 days జయప్రకాష్ గారు. తర్వాత అదే అనీష్ గారి దగ్గర పనిచేసిన తర్వాత శేఖర్ కమ్లా గారితో అనామిక చేశాను. అనామిక చేసిన తర్వాత హను రాఘవపూడి గారితో కృష్ణగాడి వీరప్రేమ కథలో పనిచేశాను. తర్వాత నేను రాసుకోవడం మొదలు 2016లో ఈ కథ మొదలెట్టాను. ఇది చాలా కష్టమయ్యి, ఇంత పెద్ద కథ నాకన్నా అంటే దేవుడి గురించి మాట్లాడాలి, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాలి. నేను వస్తా, మీతో చాలా పెద్ద ఫైటే ఉంది నాకు. ఉంది అమ్మ, మామూలుగా నేనేం వదిలిపెట్టను, ఖచ్చితంగా వదలకండి. ఎందుకంటే మీరు మాట్లాడిన విషయాలు ఏదో ఒక వెబ్ సిరీస్ కాదు, ఎంతమంది మనోభావాలు. మీరు కనుక ఇప్పుడు అదే పాయింట్లో చంపేయడం స్టార్ట్ చేస్తే 99% పీపుల్ ఈ భూ ప్రపంచంలో భారతదేశంలో బతకరు. అవును, మీరు తీసుకున్న సబ్జెక్ట్ అలాంటిది. 99% మందికి మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు. చెప్తాం మనం. ఎస్, అయితే ఎస్, అందుకనే నేను మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడాను. ఇప్పుడు అనీష్ కురువిల్ల గారితో ఒక్క సినిమానే చేశారు. అవునండి. ఒక్క సినిమాతో ఎంత నేర్చుకుంటారు సార్? మామూలుగా అడుగుతున్నాను సార్. ఫస్ట్ సినిమాలో పనిచేసిన ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ ఏమనుకుంటాడు, ఓకే నాకు వచ్చేసింది అనుకుంటాడు, అయిపోయింది ఇంకా మనం ఎరైవ్డ్ అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మనం అంటూ కష్టపడి మనం రాసుకోండి. నాకు ఇది రాయడానికి 4 ఏళ్ళు పట్టింది. అయినా సరే పూర్తి కాకపోతే నాతో పాటు మహానటి రాసిన పద్మావతి మల్లాది రాసింది, అది మన సీతారాంకి డైలాగ్ రాసిన జయకృష్ణ డైలాగ్స్ రాశాడు. సో ఇలాగ చాలా పెద్దవాళ్లే పనిచేశారు ఈ సినిమాకి. సో వీళ్ళందరి కొలాబరేషన్తోనే మనం ముందుకెళ్ళాం. అంటే మనకు వచ్చేసింది అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నామంటే ఆ రోజు అయిపోయేవాడు. నాకు రాదని చెప్పి మళ్ళీ తెలుసుకుని మళ్ళా నేర్చుకుని మళ్ళీ అది ఇప్పుడు మనకు వచ్చింది అనుకుని మనకు రాదు అని తెలుసుకోవడానికి ఎంత టైం పట్టింది సార్? ఇంకా రాలేదు అని తెలుసు. నాకు తర్వాత హను గారి దగ్గర పనిచేసాను సార్. శేఖర్ గారికి ఫిల్మ్ మేకింగ్ వేరు, హను గారి ఫిల్మ్ మేకింగ్ వేరు. ఎగ్జాక్ట్లీ. హను గారిది ఏంటంటే ప్రతి ఒక సీన్లో 24 షాట్లు ఉంటే 24 సార్లు కెమెరా పెడతారు ఆయన. అండ్ కొరియోగ్రఫీ, ఎవ్రీ సీన్కి కొరియోగ్రఫీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్. నేను ఆయన దగ్గర పనిచేసిన తర్వాత నాకు అది నచ్చింది. అంటే 24 పెట్టాలని కాకపోయినా సరే కొరియోగ్రఫీ మనకు ఉండాలి అనే ఒక ఇది ఐడియాలజీ నాకు చాలా నచ్చింది. కథ తగ్గట్టు మన ఐడియాలజీ. సో ఇది నేను నేర్చుకున్నాను. కెమెరా పెట్టడం, కథ మన చేతిలో ఉంటే దాన్ని ఎలా పండించాలి అనేది నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. రాయడం మొదలెట్టాను సార్. కానీ రాస్తుంటే అది వెళ్తానే ఉంటుంది. అది ఇంకా నేను ఎంచుకున్న టాపిక్ ఏమో నాకన్నా పెద్దది, నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు. అందరూ బోళ్ళని తప్పులు ఉంటాయి. అన్ని అసలు ఎన్ని తప్పులు అంటే ఇప్పుడు ఏం చెప్తాను, మాట్లాడదాం. సో ఎన్నో విషయాలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేనున్నా సార్, నాకు అప్పుడు ఏం తెలుసో అంతకన్నా ఇప్పుడు ఎక్కువ తెలుసు ఆ విషయంలో. ఇంకో 30 ఏళ్ళ తర్వాత అదే టాపిక్ లో రిలీజియన్ గురించి, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాల్సిన పెద్ద వాళ్ళు, వాళ్ళకి ఇంకా తెలుసు. నేనే ఆ టైంకి వస్తే ఇంకా తెలుసు.